మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని సేవకులు పీరన్ ప్రెసిడెంట్ గారు తుమ్మల సత్యం గారికి మా పీరన్ తరపున నిండైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వారు ఇంకా దీర్ఘాయుష్మంతులై ఆయురారోగ్యాలతో అనేక సంఘాలు కట్టి దేవుని రాజ్య వ్యాప్తి కొరకు నలుమూలల ఆయన ఆరోగ్యంగా ప్రయాణం చేయాలని, దేవుడు దీర్ఘాయు దయచేయాలని నిండు మనసుతో వారిని ఆశీర్వదిస్తూ ఉన్నాం. హల్లెలూయా. మంచిది. ఒక మాటను మీ దృష్టికి తీసుకువస్తాను. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 27వ వచనము 28వ వచనం. ద బుక్ ఆఫ్ 1 Samuel chapter 1 verse 27 and 28. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని నాకు ఆయన అనుగ్రహించాను. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిట వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. చాలు. ఎఫ్రాయిము మాన్యములో ఎల్కానా అనే ఒక ఆయన ఉన్నాడు. ఆయనకు 2 భార్యలు, హన్నా, పెనిన్నా. హన్నా ఎక్కువగా ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిని, అలాగే ఎక్కువగా దేవునితో సహవాసం చేసే ఒక మంచి వనిత. పెనిన్నా అంత భక్తిపరురాలు కాదు. భక్తి లేని ఆవిడికి పిల్లలు పుట్టారు. ప్రార్థన చేస్తూ కన్నీరు కార్చే హన్నాకి పిల్లలు లేరు. బైబిల్లో రాశారు, ఈ ముగ్గురు షీలోహు అనే ప్రాంతంలో మందిరానికి వచ్చి ప్రతి సంవత్సరం మొక్కుబళ్ళు చెల్లిస్తున్నప్పుడు హన్నా చాలా వేదన చెంది ఏడుస్తూ బాధపడేది. పెనిన్నా తన పిల్లల్ని తీసుకుని ఆ హన్నాని తక్కువ చూపు చూస్తూ చాలా అనరాని మాటలు అంటూ ఉంటే హన్నా వేదన చెందుతూ ఉంది. పెనిన్నా గర్వముతో ఊగిపోతూ ఉంది. ఈ పరిస్థితులు పైనుంచి దేవుడు చూస్తున్నాడు. సంతు కలిగిన హన్నా, సంతులేనటువంటి హన్నా ప్రియులారా ఎంతో వేదన చెందుతూ ఉంది. ఎంతో ఏడ్చి ప్రార్థన చేసే ఈ హన్నాకి తీరని దుఃఖం మిగులుతుంది. పెనిన్నా ఎంతో సంతోషంతో ఆనందంతో కేరింతలు వేస్తూ హన్నాని హీనంగా చూస్తూ ఉంది. ఈ సందర్భాలన్నీ అవి చూస్తూ వస్తే ప్రియులారా, హన్నా ఎందుకు నాకు పిల్లలు పుట్టట్లేదు, నేను ప్రతి సంవత్సరం దేవుని మందిరంలో ప్రార్థన చేస్తాను, కన్నీరు గారుస్తున్నాను, ప్రభు పాదాల దగ్గర ఎంతో విజ్ఞాపన చేస్తున్నాను, ఎందుకు నాకు ఈ దుఃఖం కలుగుతుంది అని ప్రియులారా ఆ అధ్యాయం చదువుతూ ఉంటే దేవుడే ఆమెకు సంతానం లేకుండా చేశాను అనంది. పిల్లలు ఆ మాట చదివినప్పుడు ఒకంత బాధ కలిగింది. ప్రార్థన లేని ఆవిడ సంతోషంతో ఆనందంతో ఉంటే ప్రార్థన చేసే ఆవిడికి కష్టాలు పాలై ప్రియులార పిల్లలు లేక వేదన చెందుతూ దుఃఖపడుతూ సమాజంలో హీనపరచబడుతుంది. ఈ రోజున ఇలాంటి సిచ్యువేషన్లో ఎవరైనా ఉన్నారా?
యేసుక్రీస్తు లేనివారు మనకంటే సంతోషంగా బ్రతుకుతూ ఆనందంతో జీవిస్తూ ఉంటే, అయ్యో నేను ప్రభుని నమ్ముకున్నాను, నాకు ఈ అప్పులేంటి, ప్రభుని నమ్ముకున్న నాకు ఈ వ్యాధి ఏంటి, ప్రభుని నమ్ముకున్న నాకు ఈ అస్వస్థత ఏంటి, నాకెందుకు ఈ భయంకరమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి, నాకు దుఃఖానికి ముగింపు లేదా అని మనం ఒక్కోసారి ప్రశ్నించుకుంటూ ఉంటాం. అన్న మందిరంలో కూర్చుని దేవుడు ఒకసారి ఆలోచించమన్నాడు హన్నాని. మందిరంలోకి వెళ్ళి అలా కూర్చొని ఆలోచిస్తూ ఉంటే అక్కడ పరిస్థితులన్నీ కూడా ఆమెకు దేవుడు ఒక చక్కగా నేర్పిస్తున్నాడు. అన్న ఆ మందిరంలో సిచ్యువేషన్లన్నీ చూస్తూ ఉంది. చూస్తూ ఆమె పరిశీలన చేసింది ఏంటంటే, దేవుని మందిరంలో దీపం ఆరిపోతుంటే దాన్ని వెలిగించేవారు ఎవరు లేరు, ఆ దీపంలో నూనె పోసేవారు ఎవరు కనబడట్లేదు. ఆ యొక్క షిలోహు మందిరంలో పాస్టర్ గారు పెద్ద వయసు వచ్చి ప్రియులారా కనుదృష్టి మందదృష్టి అయిపోయి ఆయన సరిగ్గా సేవ చేయలేక, దర్శనం లేక ఆయన పడిపోయి పండుకొని ఉన్నాడు. ఆయన పిల్లలు దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చిన ఆడపిల్లలను వ్యభిచారం చేసి పాడు చేస్తూ ఉన్నారు. మందిరం అంతా చీకటి అలుముకుంది, తలుపులు సరిగ్గా లేవు, బూజు పట్టిపోయింది, మందిరం అంతా పాడైపోయింది, నైవేద్యాలు అందట్లేదు, దీపం ఆరిపోతూ ఉంది. హన్న ఇవన్నీ దేవుడు చూపిస్తున్నాడు. అప్పుడు హన్న తన ప్రార్థన శైలి మార్చింది, ప్రార్థన విధానాన్ని మార్చింది. ఆమె అంటుంది, ప్రభువా నీ సేవకురాలైన నాకు గనక ఒక కుమారుని ఇస్తే దైవజనుడైన వాడు ఎలా ఉంటాడో ఇక్కడ నేను చూపిస్తాను ప్రభు అని సవాల్ చేసింది దేవునికి బిడ్డలారా. దైవజనుడు ఎలా ఉంటాడో నా బిడ్డని ఇక్కడ తీసుకొచ్చి ఇచ్చి ఇక్కడ సేవ చేపిస్తాను ప్రభువా, నాకు ఒక్క కొడుకునివ్వా అని అడిగింది. అప్పుడు దేవుడు ఆమెను జ్ఞాపకము చేసుకున్నాడు. ప్రార్థన శైలి మార్చింది, పరిస్థితులను ఆలోచించింది. అప్పుడు వరకేమో నా కొరకు బిడ్డని ప్రభువా, నా కొరకు బిడ్డని అని అడిగింది. కానీ ద ఫస్ట్ టైం షీ చేంజ్డ్ హిజ్ ప్రేయర్. ఆమె తన ప్రార్థన శైలి మార్చి అంటుంది, ప్రభువా నా కోసం కాదు, నీ కోసం ఒక బిడ్డను కంటాను ప్రభువా. అప్పుడు యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకుని అప్పుడు ఇచ్చాడు దేవుడు గర్భఫలాన్ని. ఈ రోజున మన పరిస్థితుల్లో కూడా నీ స్వలాభం కోసం, నీ నీతి కోసం, లేక నీ కుటుంబం కోసం, నీ కోసం, నీ ఘనత కోసం ఎక్కడైనా వెతుకుతున్నావేమో, అందుకని దేవుడు మనల్ని నమ్మట్లేదేమో, ప్రభు నీకు ఫలానది ఇస్తే నువ్వు నమ్మకంగా ఉండవేమోనని దేవుడు ఒకవేళ ఇవ్వట్లేదేమో, నీ కుటుంబం అభివృద్ధి చెందట్లేదేమో, కారణం నిన్ను దేవుడు నమ్మట్లా, ఇస్తే నువ్వు మంచిగా ప్రవర్తించవేమో అని దేవుడు అనుకుంటున్నాడేమో. కనుక మనం మారాలి, దేవుని కోసం బ్రతకడానికి కావాలి, జీవించాలి. అప్పుడు ఆమెను దేవుడు జ్ఞాపకము చేసుకున్నాడు. అప్పుడు ఆ బిడ్డను పాలు విడిచిన వెంటనే దేవునికి మాట ఇచ్చింది కదా, దేవునికి ఇస్తానని, ఆ బిడ్డను ఎత్తుకుని ప్రియులారా ఆ ధూపద్రవ్య నైవేద్యాలకు కావలసిన మెటీరియల్ అంతా తీసుకుని అప్పుడు మందిరానికి వచ్చింది. పాస్టర్ గారు కూర్చొని ఉంటే ఆయన దగ్గరకు వచ్చి ఇప్పుడు ఈ మాట అంటుంది, అయ్యా ఈ బిడ్డను దయచేయమని నేను ప్రార్థన చేశాను, నాకు దేవుడు సహాయము చేశాడు, నేను కూడా దేవునికి మాట ఇచ్చాను, ఆ మాట ప్రకారం నా మొక్కుబడి చెల్లించుచున్నాను. ఇతడు నా బిడ్డ కాదు, నీ బిడ్డే, దేవుని బిడ్డ అని పాలు విడిచిన వెంటనే ఆ బిడ్డను దేవునికి ఇచ్చింది. ఆమె ఇంటికి వెళ్ళింది. దేవుని సన్నిధిలో ఆ బిడ్డ చిన్న వయసులోనే అక్కడే యెహోవాకు మ్రొక్కెను. ఎంత గొప్ప మాట అండి. జస్ట్ 1 సంవత్సరంన్నర 2 సంవత్సరాలు ఉంటాయి ఆ బాబుకి. అక్కడ వాళ్ళ అమ్మగారు చేతుల్లో నుంచి దించి, ఇదే బాబు ఇక్కడే నువ్వు ఉండాలి, ఈయనే పాస్టర్ గారు, ఇక్కడే నువ్వు సేవ చేయాలి అని అనగానే చిన్న పిల్లోడు, 2 సంవత్సరాల పిల్లోడు తల్లి చేతిలో నుంచి దిగి ఆ మందిరంలో బలిపీఠం ఉంటుంది, అక్కడ మందసం ఉంటుంది, మందసం దగ్గరికి వెళ్ళి మోకరించి ఆ మందసం మీద చేతులు పెట్టి అలా దేవుని కోసం అట్లా మోకరించి ఉన్నాడు. దట్ ఈస్ కాల్ ద సాక్రిషన్ ఆఫ్ హార్ట్.
హీ సాక్రిఫైడ్ హిస్ లైఫ్. చిన్న వయసులోనే దేవుని కోసం సమూయేలు మందసం మీద అలా ప్రియులారా ఆనుకుని మోకాళ్ళలోనే ఉన్నాడు. అది దేవుడు పైనుంచి చూశాడు. ప్రియులారా, హన్నా ఇంటికి వెళ్ళింది. హన్నాకి దేవుడు మరలా 5 పిల్లల్నిచ్చాడు. దేవుడు గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. దేవునికి ఒక బిడ్డనిస్తే హన్నాకి ఎంతమందినిచ్చాడు? 5 పిల్లల్నిచ్చాడు. ఈ హన్నాకి బిడ్డ పుట్టినప్పుడల్లా పెనిన్న పిల్లలు చనిపోయారంటండి. హన్నాకు ఒక కొడుకు పుట్టాడా, పెనిన్న ఒక బిడ్డ చనిపోయేవాడు. కారణం హన్నాని ఎక్కిరించింది, హన్నాని దూషించింది. మరి ఏం జరిగిందేంటో తెలియదు కానీ చరిత్ర, పెనిన్నాకి పాపం పిల్లలు చనిపోతా ఉన్నారు. మళ్ళీ హన్నానే ప్రార్థన చేసింది, అలా జరగొద్దు ప్రభా, నా తోడికి వాళ్ళకి పిల్లలు ఉండాలి. ఎంత మంచి మనసు చూడండి ఆ తల్లి మనసు. కనుక సమూయేలు గురించి ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. కనుక చిన్న వయసులోనే సమూయేలు దేవునికి ప్రతిష్ఠించుకున్నాడు. తల్లి కృతజ్ఞతగా దేవునికి ఇచ్చింది. దేవుని సేవకులు మన అయ్యగారు సత్యం గారు కూడా, ఆయన చిన్న పిల్లవాడి మనసు. అన్నయ్య అంటే అన్నయ్య నాకు. ఆయన ప్రియులారా మేము పరిచయం అయిన తర్వాత ఆయనతో ప్రయాణం చేస్తూ ఉన్నాం. నిజంగా ఆ స్వచ్ఛమైన మనసు, ఆయనలో ఉన్న వైట్ పేపర్, చిరునవ్వు, అందరితో ప్రేమను పంచుకునే తత్వం, బహుశా అది ఆ తల్లిదండ్రుల నుంచి దేవుడు ఆయనకిచ్చిన ఆ దైవికమైన కృప. అందుకని ఇంతమంది సేవకులు ఆయన దగ్గర కూర్చోగలుగుతున్నాం, ఆయనతో సహవాసం చేయగలుగుతున్నాం. ఆ మనసు దేవుడిచ్చాడు. అది కేవలం దేవుడిచ్చిన మనసు. ప్రియులారా, సమూయేలు దేవుని మందిరంలో పెరిగాడు, దేవుని స్వరాన్ని విన్నాడు. దేవుడు ఆయనకిచ్చిన అల్టిమేట్ ఒక గొప్ప వ్యక్తిత్వం, ఒక మంచి అనుభవం ఏంటంటే తెలుసా అండి, సమూయేలుని దేవుడు ఎంతగా దీవించాడనంటే, ప్రియులారా, మన ఇండియాకి కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం రచించిన ఆయన ఉన్నాడు, ఒక ఆయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆ రోజుల్లో క్రీస్తుకు పూర్వం, దాదాపు క్రీస్తుకు పూర్వం 1500 సంవత్సరంలో ద ఫస్ట్ కాన్స్టిట్యూషన్ ఆథర్, మొట్టమొదటి రాజ్యాంగం రచించిన వ్యక్తి ఈ సమూయేలు ప్రవక్త. దేవుని బిడ్డలారా, మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 25వ వచనం చదువుదాం. ద ఆథర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం రచించిన ప్రప్రథముడు, మొట్టమొదటి వ్యక్తి సమూయేలు. చూడండి అక్కడ రాశారు, ఫస్ట్ సమూయేలు 10వ అధ్యాయం 25వ వచనం. అమ్మా, తరువాత సమూయేలు రాజ్య పాలనా పద్ధతిని జనులకు వినిపించి ఒక గ్రంథమందు రాసి యెహోవా సన్నిధిని ఏం చేశారంట? వ్రాయించాడు. హల్లెలూయా. అంటే ప్రియులారా, రాజుల పరిపాలన పద్ధతిని, ఆ కాన్స్టిట్యూషన్ ఎవరు రాశారంట? సమూయేలు రాశాడు. ఇవాల్టికి ద కింగ్స్ రూల్స్ అన్నీ కూడా సమూయేలు రాసినవే, సమూయేలు రాసినవే. ప్రియులారా, ఈ ఇశ్రాయేల్ యొక్క రాజులు కానీ, యూదా రాజులు కానీ, వాళ్ళందరి యొక్క రాజ్య పరిపాలన పద్ధతి అంతా కూడా సమూయేలు రాసిన గ్రంథాన్ని చదివి ఆ తర్వాత వాళ్ళు ప్రభుత్వం పరిపాలన ప్రారంభించేవారు. చూడండి, అంటే సమూయేలుకి ఒక చదువులో దేవుడు ప్రవీణ్యత ఇచ్చాడు, తర్వాత దేవుని పనిలో ప్రవీణ్యత ఇచ్చాడు. మొట్టమొదటిగా ప్రియులారా, దైవజనులకి 50 సంవత్సరాలు మరి పూర్తయ్యాయి. 50 సంవత్సరాలు ఇంకా ఎంతో ప్రయాణం చేయాలి ఆయన. సో దేవుడు ఆయనకు మంచి ఆరోగ్యం ఇవ్వాలి, సమూయేలులాగా మంచి ప్రవక్తగా ఈ ప్రాంతంలో దేవుని నమ్మకమైన ప్రవక్తగా నిలబడాలని కోరుకుందాం. అలాగే మరి అమ్మాయి మంచి చదువు చదివి సమూయేలులాగా మంచి జ్ఞానంతో కూడిన
ఆ రాజ్యాంగం సమూయేలు ఎట్లా రాయగలిగాడు, ఆ జ్ఞానం ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. సో దేవుని బిడ్డలారా, మరి అలా ఖచ్చితంగా జరగాలని ఆశపడుతున్నాం. హన్నా తన బిడ్డను ఇచ్చినందుకు, సమూయేలుని ఇచ్చినందుకు దేవుని సన్నిధిలో కృతజ్ఞతగా తన బిడ్డను కానుగ్గా ఇచ్చింది బిడ్డలారా. సో అలాంటి గ్రాటిట్యూడ్, అలాంటి కృతజ్ఞతా భావం మనకు కూడా ఉండాలి. మనం ప్రతినిత్యము మన పిల్లలను, నీకు 3 పిల్లల్ని ఇచ్చారా, ఎవరినైనా ఒకళ్ళని దేవునికి ఇవ్వు. నీకు 2 ఇచ్చాడా, దేవునికి ఇవ్వు. నీ దగ్గర ఏమైనా వస్తువులు ఉన్నాయా, దేవునికి ఇవ్వు. నీవు 1 ఇస్తే నీకు దేవుడు 5 ఇస్తాడు. దేవుని బిడ్డలారా, ఇది దేవుని ప్రధానమైన ఆయన రూల్ అది. కనుక దేవుడు దాసులను, కుటుంబాన్ని, పిల్లలను సమూయేలులాగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ.